అందరికి నమస్తే. ఈ ఫోటోగ్రాఫ్ చూడండి ఒకసారి. స్కూల్ పిల్లలు అన్నం పెట్టుకున్నారు, మిరపోడు పోసుకున్నారు, కారం కలుపుకొని తింటున్నారు. ఏనో కాదు ఇది, మన తెలంగాణలోనే, మన నిజామాబాదు కొత్తపల్లి ప్రభుత్వ స్కూల్లో మధ్యాహ్నం భోజనం పెట్టకపోవడంతోన ఇది పరిస్థితి. నార్కర్నూలు ఉన్నాను కూడా, నార్కర్నూలు ఎక్కడో దగ్గర ఫుడ్ పాయిజన్ అయింది. ఫుడ్ పాయిజన్ అయ్యి పిల్లలు హాస్పిటల్ పాలైనరు. ఈ ఫుడ్ పాయిజన్ అనేది కామన్ అయిపోయింది. మెదక్ జిల్లాల ఏరియా పడతాడు, సూర్యాపేటల, భువనగిరిలో అయితే ఏకంగా ఒక పిల్లాడు చచ్చిపోయాడు ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్టల్లో, ఈ గురుకుల హాస్టల్లో. ఇప్పుడు నార్కన్ గురుకుల హాస్టల్లో కూడా 36 మంది మా హాస్పిటల్ ఉన్నారు. అది ఏమవుతుంది, దీని మీద సమీక్ష ఎందుకు లేదు అసలు? ఇన్ని ఇన్సిడెంట్లు జరుగుతున్నాయి కదా, ఎందుకు మన తెలంగాణలో కోట్లు పెట్టి మూసి ప్రక్షాళన చేస్తామంటారు, ఇంకేదో దానికి కోట్లు చేస్తున్నామంటారు, కోట్ల రూపాయలు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అమెరికా టూర్ కూడా తెలుసు కదా, అన్ని పైసలు ఖర్చు అవుతాయి, కోట్ల రూపాయలు ఖర్చు అవుతాయి. అసలు ఇదంతా ఏంది అంటే, ఈ పిల్లలకు ఎవడెడతాడనా, లేకపోతే ఈ పిల్లలకి ఏ పెట్టినా తింటారనా, అసలు ఎగబెడదామన్నా మొత్తం స్కీమ్లు? గవర్నమెంట్ స్కూల్లో మధ్యాహ్నం భోజనం పెట్టలేకపోతున్నా ప్రభుత్వం. అది కూడా పెద్ద క్వాలిటీ ఏమి ఉండదు, ఏ గుడ్డు ఉంటుంది, నీళ్ళ పప్పు, నీళ్ళ చారు, అన్ని నీళ్ళతో ఉంటుంది, నీళ్ళతో చేస్తారు. మరి అవి కూడా సాధ్యమైతే లేదా గవర్నమెంట్కి? ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారు మీ కాన్స్టిట్యున్సీలలో, మంత్రులు ఏం చేస్తున్నారు జిల్లాలలో, ఏం చేస్తున్నారు వీళ్ళందరూ? ఒక్క స్కూల్నన్నా కనీసం పరామర్శి, ఒక స్కూల్కి పోయి పరిస్థితులు ఏమున్నాయని చూసినారు ఇప్పటిదాకా ఒక్కరన్నా? స్కూల్కి పోయి స్కూల్లో టాయిలెట్స్ ఉన్నాయా లేవా, స్కూల్లో పిల్లలకు తిండి ఉందా లేదా, తిండి పెడుతుందా లేదా పరిశీలించిండ్రా? ఇప్పటిదాకా ప్రభుత్వం స్పందించలే. మరి ఇంకా ఇంతేనేమో, సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అమెరికా నుంచి వచ్చే వరకు వీళ్ళు ఇదే ఉప్పు కారం తిని కూడా ఉండాలేమో. కారం వేసుకోవాలి, మిరపొడి పోసుకోవాలి, ఇవే తింటున్నారు. చాలా హాస్టల్లో, మొన్న హాస్టల్లో చూసిన పురుగులు అన్నం పెడుతున్నారు, 2 ఎక్కిరి పిల్లలు. పురుగులు అన్నం పెడుతున్నారు, మేము పురుగులు తినాలా అని. ఈ నిజాం హాస్టల్లో ఆడపిల్లలు రోడెక్కిండ్రు, క్వాలిటీ ఉండలేదు ఫుడ్, అసలు మొత్తం ఇట్లా పెడుతున్నారు, తినలేకపోతున్నాం అని. రాష్ట్రంలో చాలా ఇష్యూస్, ఈ స్కూల్ ఇష్యూస్లో, ముఖ్యంగా స్కూల్స్లో మధ్యాహ్న భోజన పథకాలు, లేకపోతే గురుకులు స్కూల్స్లో అడ్డమైన తిండి పెడుతున్నారు పిల్లలకి. ఫుడ్ పాయిజన్ అయ్యి హాస్పిటల్ వాళ్ళు అవుతున్నారు. ఒక్క రివ్యూ చేయరు, ఒక ఎమ్మెల్యే పోరు, ఒక మినిస్టర్ పోరు, పట్టించుకోరు. దాన్ని ఉండేదే పేదల పిల్లలు కదా, ఎమ్మెల్యేల పిల్లలు, మినిస్టర్ల పిల్లలు చదివితేనేమో మంచి ఫుడ్ ఉంటుండే, మంచిగా పెడుతుండ్రి. మరి ఎందుకు ఎమ్మెల్యేలు పోతలేరు? ఏం పని చేస్తున్నారు ఎమ్మెల్యేలు? ఒక స్కూల్కి పోయి మీరు వాళ్ళతో పాటు తినండి, తెలుస్తుంది కదా. ఉత్తగా పిఆర్ స్టంట్స్ కాదు, పబ్లిసిటీ స్టంట్స్, ఏదో పేపర్ల వార్త కోసమో, ఇంకేనో మీ అనుకూల టీవీల్లో వార్త కోసం కాదు. జనాలకు అనుకూలంగా పనిచేయాలి కదా, జనానికి అనుగుణంగా ఉండాలి కదా. ఆ పిల్లలు మిరపొడి తిని ఏం కావాలి? ఇంకా ఈ మిరపొడి వాళ్ళు ఇంటికాడ తినలేరా? మీరే పెట్టాలనా? వాళ్ళు స్కూల్కి రావాలి, మంచిగా చదువుకోవాలి, వాళ్ళు మళ్ళీ మధ్యాహ్నం పూట ఇంటికి పోయి వచ్చుడు ఇదంతా వద్దు. మధ్యాహ్నం భోజనం కూడా స్కూళ్ళలో పెడితే వాళ్ళు ఇక ఇంటికాడ ప్రిపరేషన్ చేసిన అవసరం ఉండదు. వాళ్ళంతా కూలిపోయిన పోతారు, ఆ వ్యవసాయ పనులకు పోతారు, పిల్లలను స్కూల్కి పంపించేస్తారు అని కదా ఈ మధ్యాహ్న భోజన పథకం పెట్టింది. ఎందుకు అనవసరంగా పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం అనుకుంటున్నారా? మీరు మాత్రం మీటింగులు పెట్టుకుంటే లక్షల రూపాయలు పెట్టి బిస్కెట్లు, ఛాయలు, ఏ ప్రభుత్వం ఉన్నా పిల్లల కాడికి వచ్చేవరకే మొత్తం జాగిరంతా పోతున్నట్లు, తెలంగాణ ఆస్తి మొత్తం ఏదో కరగబెడుతున్నట్లు, ఈ పిల్లలకు పెడితే మొత్తం తెలంగాణ అంతా నష్టపోతున్నట్లు, అప్పులు తీసుకొచ్చి పిల్లలకే తిండి పెడుతున్నట్లు చేస్తారు. ఇప్పుడు మరీ నిర్లక్ష్యం, విద్యాశాఖకు మంత్రి లేకపోవడం, అన్ని శాఖలు ఫుల్గా ఉన్నాయి, ఖాళీ లేవని ముఖ్యమంత్రి గారు చెప్తారు. చూస్తేనేమో ఆయన దగ్గర ఉన్న అన్ని శాఖల్లో ఇదే ప్రాబ్లం. హోమ్ తెలుసు కదా ఏమవుతున్నా, హోమ్లా పోలీసులు 3rd డిగ్రీ ప్రయోగిస్తారు, పోలీసులు లాఠీ చార్జీలు చేస్తారు, మీడియా మీద లాఠీ చార్జ్ చేస్తారు. అసలు పోలీసు వాళ్ళ దానికి బ్రేకే లేదు. పోలీసు వాళ్ళు ఏం చేసినా ఇంకా మనం ఎటున్నామో తెలుస్తే ప్రజాపాలన అని చెప్తారు. పోలీసుల పాలనకు మించింది ఇది, ఇందిరమ్మ పాలన ఇది. స్కూల్స్లో హాస్టల్స్లో ఏం జరుగుతుందో పట్టించుకోరు, ఒక రివ్యూ ఉండదు. విద్యాశాఖ ఆయన దగ్గరే ఉంది, ఇది అంతే. ఆయన దగ్గర ఏ శాఖ ఉంటే ఆ శాఖకి ఇంతే, దానికి ఒక మంత్రి ఉండడు, ఉన్న మంత్రులు మాకేం సంబంధం లేదని పట్టించుకోరు. అటు తిరిగి మళ్ళీ ఈ పేదల పిల్లలే మళ్ళీ ఉప్పు కారం తినాలి, నూనె కారం వేసుకొని తినాలి, ఫుడ్ పాయిజన్ అయితే హాస్పిటల్ పొడి వాడాలి. అప్పుడాడ చచ్చిపోలే, మన భువనగిరిల కింద మీద అయితే ఈయన హైదరాబాద్లో కామినేని తీసుకొస్తే ఆత్మహత్యలు చేసుకున్నారు. సూర్యాపేటలో, భువనగిరిలో ఆడపిల్లలు
ఈ గురుకులనే. ఎందుకు ఆ సిచ్యువేషన్ వచ్చింది? గురుకుల ఏమవుతుంది? గురుకులు ఎత్తేస్తామని, ఎత్తేయాలని, లేకపోతే ఎవరు గురుకులకు రావద్దని, గురుకులు ఎవరు రాకపోతే ఎత్తేయడం ఈజీ అని ప్రభుత్వం ఏమైనా ప్లాన్ చేసిందా? అట్లాంటి ఏమైనా ప్లాన్ ఉందా? ప్రభుత్వ స్కూళ్ళలో ప్రైవేట్ స్కూల్స్ ధీటుగా తీర్చిదిద్దామంటారు. టీచర్లు ఒక్క పిల్లాడు ఉన్నా సరే స్కూల్ ఉంటుంది అంటారు. ఇక్కడ ఉన్న స్కూల్స్ని పట్టించుకోరు. ఏం జరుగుతుంది? ప్రభుత్వం రివ్యూ చేయదా? ప్రభుత్వ స్కూల్లో ఏం జరుగుతుందో రిపోర్ట్ లేదా ప్రభుత్వానికి? ఎవరు పట్టించుకోలేదు దీన్ని? మీ బాధ్యత కదా, అధికారులదే తప్ప ఇక్కడ కూడా. కనీసం వంట వండనికే కార్మికులకు జీతాలు ఇవ్వలేక, పెండింగ్ బిల్లులు ఇవ్వలేక ఇట్లాంటి సిచ్యువేషన్ వచ్చింది. కోట్లు దేనికో మూసికి 1000 కోట్లు, 1500 కోట్లు, 4000 కోట్లు ప్రపంచ బ్యాంకులు అప్పు తీసుకొచ్చి చేయనికి వస్తుంది. ఈ పిల్లలకు తినిపెట్టే కాడ మాత్రం ప్రభుత్వం దగ్గర పైసలు లేవు. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.